హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను చూపించే విధంగా ఇంట్లో ఒకసారి చేపల కూర వండారంటే చిన్నపిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకి మంచి గ్రేవీతో ముక్క మెత్తగా ఉడికి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు చేపల ఇగురు తయారు చేసుకోవడానికి పండుకప్ప చేపనైతే తీసుకున్నాం అనమాట. మనకి ఇగురుకి వేరుగా అలాగే పులుసుకు వేరుగా చేపలు ఉంటుంది. వీటిని నీట్ గా క్లీన్ చేసి ఒక కూర దాకలో తీసుకుని 2-3 సార్లు నీసు వాసన పోయేంత వరకు బాగా వాష్ చేసేసి తర్వాత ఒక గిన్నెలోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, ఇంకా కొద్దిగా యాలకులు వేసి తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలతో మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టించేసి మసాలా పేస్ట్ కింద అయితే తయారు చేసుకుని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కూర దాకా పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి ముందుగా మనం ఆడి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా వేపుకున్నాక ఆయిల్ అయితే పైకి తేరుతుంది. ఈ టైంలో ముందుగా మనం 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, ఆ చేప ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్ది కారం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ముక్కలు విరగకుండా గరిటెతోనే ఈ చేప ముక్కల్ని ఇందులోకి ఒకసారి కలిపి తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి. బాగా ఎక్కువైనా మనకి సప్పసప్పగా ఉండి టేస్ట్ అయితే బాగోదన్నమాట. ఇప్పుడు చేప ముక్కలు విరగకుండా క్లాత్తో ఒకసారి కూర దాకిన ఇటు కలిపి తర్వాత దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా బబుల్స్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా వేసి మళ్ళీ క్లాత్తో ఈ కూర దాకినైతే ఇటు కదపాలి. ఇలా మనం చేయడం వల్ల ముక్క అది విరగదనమాట. సో ఇలా మనం బాగా కలిపేసుకున్న తర్వాత బబుల్స్ కింద వచ్చినప్పుడు మూతతో క్లోజ్ చేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరనైతే బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సెపరేట్ చేసుకొని వేడి రైస్లో మంచి గ్రేవీతో ఈ చేప ముక్కని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీలో ఎంతమందికి చేపల ఇగురు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.